కృషిక, సో మీరు చెప్పండి ఎలా ఉంది మీకు ఈ మూవీలో యాక్ట్ చేయడం? సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చెప్పండి. So my character, she's a girl next door. She's, simple, normal girl, but at the same time, she has a lot of emotions for her family and the guy, she's in love with. So yeah, it's pretty much like simple girl. సింపుల్ అని ఎట్లా అంటారండి సైకో కిల్లర్ని లవ్ చేస్తే? సింపుల్ గా ఎట్లా అవుతుంది? అమ్మాయి ఒక డైలాగ్ ఉంటుంది, ముక్కు మీద గుద్దితే బ్లడ్ కారాలి అంటది. ఆమె కూడా ఒక సైకిల్ అయింది ఆ పోస్టర్లో. సో అది పెట్టలేదు, అది పెట్టుంటే అందరు సైకిల్ అయినా సినిమాలో అన్నట్టుగా ఉంటుండే. సో సింపుల్ అవ్వదండి, సింపుల్ గర్ల్ కాదు సైకో Yeah, కిల్లర్. just girl next door. But she has a lot of course, she's there for her family and the guy, she's always there. But at the same time, she's very simple. She doesn't know much about, what he's going through and all of that. But ఓకే, as soon as she knows that, she's always there to help him out and మర్డర్స్లోనా? No, not in murders. Emotionally, she's there to support him. ఆయనకి ఎక్కడ ఎమోషన్స్ ఉంటాయండి? చూడండి మూవీ చేశాక నాకు వస్తున్న డౌట్లన్నీ నేను అడుగుతున్నాను అంతే. ఓకే, సో ఇట్లాంటి స్టోరీకి సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి? సాంగ్స్ వచ్చి కంప్లీట్ డిఫరెంట్ అండి. సాంగ్స్ అన్నీ చాలా మెలోడీ, మెలోడీ. ఓకే, ఒక బ్రేకప్ సాంగ్ లాగానో ఒక ఎమోషనల్ ఆ ఫీల్ ఉంటాయి. సో ట్రైలర్ చూస్తేనేమో కంప్లీట్ డిఫరెంట్, అదేమో బ్లడ్, ఇదేమో ఎమోషనల్, బాగా కనెక్ట్ అయిపోయి ఉంటాయి. లవ్ ఫీల్ రొమాంటిక్గా ఉంటాయి. సో ఆల్రెడీ 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, ఈరోజే ఇంకో సాంగ్ రిలీజ్ అవుతుంది. ఓకే, సో ట్రైలర్లో మాత్రం మనకి కంప్లీట్గా ఫోకస్ హీరో గారి మీద, సంతోష్ గారి మీద, ఇంకా ప్రభాకర్ గారి మీద ఉంది. సో సినిమాకి వచ్చేస్తే సో ఈ ఇద్దరు క్యారెక్టర్స్ చుట్టే తిరుగుతుందా? సో మనకు తెలిసిన క్యారెక్టర్స్ ఇంకా తాగుబోతు రమేష్ గారు ఉన్నారు, సత్యం రాజేష్ గారు ఉన్నారు, వాళ్ళ చుట్టూ అంటే కృషిక గారు కానీ సో ఒక లవ్ ఇంట్రెస్ట్ లాగానే ఉంటుందా, లేకపోతే తన చుట్టూ కూడా ఏదైనా తిరుగుతుంది? లవ్ ఉంటుంది, దీంతో పాటు ఒక కోర్ ఎమోషన్ అన్నాను కదా, ఈ ఇద్దరికి అంటే ప్రభాకర్ గారికి హీరోకి విలన్కి వీళ్ళిద్దరి మధ్యలో కామన్ పాయింట్ ఒకటి ఉంటుంది, ఆ కోర్ ఎమోషన్. సో అందుకే వీళ్ళిద్దరు ఆపోజిట్ ఉంటారు. బ్రదర్సా? కాదు. ఎన్ని డౌట్స్ వస్తాయి అసలు. అంటే ట్రైలర్ చూసిన ఆడియన్స్కి కూడా డౌట్స్ వస్తాయి, వాళ్ళ తరపున నేను అడగాలి కదా మిమ్మల్ని. Yes. కదా. సో జేమ్స్ గారు చెప్పండి, మీకు ఏ క్యారెక్టర్ నచ్చింది? మీరేమన్నా ఐడియాస్ ఇచ్చారా మన రతన్ అన్నకి? నేను ఆయనకి చెప్పాలంటే ఐడియాస్ ఏమి ఇవ్వలేదండి. ఓకే, కాకపోతే ఏంటంటే ది క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం అంటే అక్కడ మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దని చెప్పాను. అలాగే మన డైరెక్టర్ ఏమైతే కావాలనుకున్నాడో అవన్నీ కూడా నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చేశాను. సో అంటే అన్ని విధాలు కూడా అద్భుతంగా వచ్చింది. అంటే సాంగ్ ఒక వెరీ ఇంపార్టెంట్ సాంగ్ ఒకటి, అది కూడా చాలా అద్భుతంగా షూట్ చేసాం. సో అంటే ఆయన తగ్గట్టుగా నేను ట్రైడ్ మై బెస్ట్ టు మేక్ హిమ్ హ్యాపీ. ఓకే, సో మరి ఇంట్రోవర్ట్ అన్నారు, మళ్ళీ అపరిచితుడు అన్నారు, ఏమన్నా సతాయించిండా సెట్స్లో? డైరెక్టర్ సతాయించడండి, సార్ వచ్చి ఇలాగ క్వైట్గా సార్ ఇలాగైతే బాగుంటుందేమో సార్ అంటాడు, అంతే. అంతే, నాకు అర్థమైపోద్ది, పుష్ ఏమి ఉండదు. సార్ క్యారెక్టర్ చేశారు మూవీలో. ఏ సార్? రతన్ సారీ. Character. ఓహో, మరి మీ Small క్యారెక్టర్ characters. గురించి చెప్పరేంటండి? వేరే ఒక 2 minutes క్యారెక్టర్ చేయించాడు. ఏం క్యారెక్టర్? రైట్, అది ఏం క్యారెక్టర్ అంటే చెప్పాలి, చెప్పొచ్చా? చెప్పొద్దు, చెప్పొద్దా? అది చాలా ఇంపార్టెంట్ కూడా. ట్రైలర్లో చిన్నగా ఒక గ్లిమ్స్ ఒక ఇవ్వాల్సింది. రకంగా చెప్పాలని అంటే ఇదంతా జరగడానికి కారణం మళ్ళీ ఈయనే. నిజంగా కూడా ఆయనే కదా. సినిమా జరగడానికి కారణం సారే, అంత ప్లే జరగడానికి కూడా సారే కారణం అవుతారు. అమ్మా, ట్రిగర్ పాయింట్. ట్రిగర్ పాయింట్. ఇంత చేసి అంత గమ్మును కూర్చున్నారు చూడండి. బికాజ్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ నేను ఇది ఫ్యూచర్లో ఏ మూవీ చేసినా కంపల్సరీగా ఒక క్యారెక్టర్ వేస్తాను అన్నది డిసైడ్ అయ్యాను. ఓ నైస్. క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్. ఓకే, సో అంటే ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఈ మధ్య ఓటీటీలో మనం థ్రిల్లర్స్ చూస్తున్నాం, థ్రిల్లర్స్ కానీ లేకపోతే సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇట్లాంటివి. సో మీకు ఎందుకని ఓటీటీలో రిలీజ్ చేయాలని అనుకోలేదు? అంటే స్టార్టింగ్ నుండి మీరు థియేటర్ రిలీజ్ అని అనుకున్నారా? థియేటర్ రిలీజ్ ఎందుకనంటే అంటే ఇది రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కాదండి. అంటే ఇప్పుడు మామూలుగా థ్రిల్లర్ అనేసరికి ఎలా అనుకుంటారంటే ఒక మర్డర్ జరుగుతుంది, ఆ మర్డర్ ఎవరు చేశారు, విలన్ ఎవరు, ఆ సైకో ఎవరు అని తెలుసుకోవాలని అనుకుంటారు. ఇది అలా ఉండదు. మీకు సైకో ఎవరు, విలన్ ఎవరు అనేది నేను ఫస్ట్ సీన్లోనే చూపించేస్తాను, తెలిసిపోద్ది. ఓకే, అసలు అలా
అతన్ని చూసినప్పటి నుంచి ఇంకా భయపడుతూనే ఉంటారు. సో ఓపెన్గానే భయపెడతాం. సో రెగ్యులర్ కైండ్ ఆఫ్ థ్రిల్లర్ కాదు ఇది. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఆల్ ప్యాక్, ఎమోషన్, లవ్, ఆ సస్పెన్స్ అన్నీ ఉంటాయి. ఒక థ్రిల్లర్కి ఇది మిక్స్ చేస్తారు కొంచెం. ఒక రకంగా చెప్పాలంటే ఇది కొత్త అటెంప్ట్ అనుకోవచ్చు. ఓకే. సో మీరు